వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన వరల్డ్ టీచర్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ కంప్లీట్గా తత్వ, వేదాంత, ఆధ్యాత్మికాలకు సంబంధించినటువంటిది. తత్వం అంటే యు ఆర్ దట్ ఈజ్ యూ, అంతే. ఆ స్థాయి మంది కాదు. సద్గురువు సుబ్రహ్మణ్యం గారు, ఇళ్ళమూడి అమ్మ, యోగి వేమన, నీలంపాటి అమ్మవారు, గౌతమ బుద్ధుడు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ స్థాయికి సంబంధించిన తత్వం అనేటువంటిది. ఇంకా రెండవది వేదాంతం. వేదాంతం అంటే అది ఏదో అనుకుంటున్నారు, మీరు అనుకునేటువంటిది కానీ కాదు. వాదనల యొక్క అంతమే వేదాంతం, వేదనల యొక్క అంతమే వేదాంతం అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఇంకా ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అంటే మానసిక సంబంధించినటువంటి వ్యాధి. ఆది అంటే అది. శారీరక సంబంధించినటువంటి వ్యాధుల్ని ఏ డాక్టర్ అయినా కానీ నయం చేయొచ్చు, కానీ మానసిక పరమైనటువంటి వ్యాధికి మందే లేదు. దానికి మందు ఏంటి అంటే ఒక్క ఆధ్యాత్మిక గ్రంథాలే. అంటే మన పూర్వీకులు మనకు చెప్పినటువంటి సూత్రాలే, అవే మనకు మనశ్శాంతిని ఇచ్చేటువంటివి. అన్నీ ఉన్నాయి, మనశ్శాంతి లేదు. మరి మనశ్శాంతి ఉండాలంటే ఏం చేయాలి? మహాత్ముల యొక్క చరిత్రను గురించి, వాళ్ళు చెప్పినటువంటి వాటిని గురించి తెలుసుకోవాలి. అంతకంటే చేయగలిగింది, మార్చగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తీశ్వరుడు అనడంలో సందేహమే లేదు. ఆయన్ని ఒకసారి అందరూ కూడా దర్శించి ధరించండి. అసలు దేన్ని పొందాలన్నా కానీ భయము, భక్తి, శ్రద్ధ 3 ఉండాలి. ఇప్పుడున్నటువంటి పిల్లలకి ఇక శ్రద్ధ అనేటువంటిది ఉండదు, భక్తి అనేటువంటిది అంతకంటే ఉండదు. ఇంకా మిగిలింది ఏంటి అంటే భయం. ఇది తిడతారనో కొడతారనో అనేటువంటి భయం. ఆ భయం చేతనే వాడు దేన్నైనా కానీ సాధించగలడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ భయాన్ని కూడా చెప్పడానికి లేదు తల్లిదండ్రులు పిల్లలకి. మా ఇష్టం అంటున్నారన్నమాట. కాబట్టి చేయగలిగింది, చేర్చగలిగింది, మార్చగలిగింది అంటూ ఏదీ లేదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. చూడండి, ఆయన అంటాడు, స్త్రీ పురుషులు ప్రేమించుకునేటప్పుడే కవిత్వాలు, ఆ తర్వాత కవిత్వం ఉండదు, ఏమీ ఉండదన్నమాట. చదువుకునేటప్పుడే కష్టం, అది పూర్తయిన తర్వాత దానివల్ల వచ్చేటువంటి సుఖం అనేటువంటిది ఇంకెక్కడా దొరకదు. నిద్ర అనేటువంటిది బ్లాక్ హాల్ లాంటిది. తనతో సహా సర్వస్వం దాంట్లోకి వెళ్ళి లయమవుతూ ఉంటుంది. నిద్రించి లేచినటువంటి ప్రతిసారి కూడా మనం చూసేది నూతనమైనటువంటిది ఈ రంగుల ప్రపంచాన్ని. ప్రారబ్ధ కర్మ ప్రకారమే ఈ సృష్టి అనేటువంటి జరుగుతూ ఉంది, అంతే. ప్రారబ్ధ కర్మ ప్రకారమే సృష్టి అనేటువంటి జరుగుతుంది. కాబట్టి నీవు నీ ప్రారబ్ధ కర్మ పూర్తి అయ్యేంత వరకు కూడా దాన్ని నీవు అనుభవించాల్సిందే అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. మన ప్రమేయం లేకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతున్నట్లే ఆయన ప్రమేయమే లేకుండానే సృష్టి స్థితి లయాలు అనేటువంటిది జరుగుతూ ఉన్నాయి. చూడండి, సృష్టి స్థితి లయాలు ఇవన్నీ కూడా ఆయన ప్రమేయం ప్రకారమే జరుగుతూ ఉన్నాయి అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అహం అని నేను అని జపిస్తూ ఉండు చాలు అంటారన్నమాట గురువు గారు. అహం నేను అని జపిస్తూ ఉన్నట్లయితే ఆ అహం అనేటువంటిదే చివరికి మారిపోతుంది. నీవంటే ఏదో తెలుస్తూ ఉంది అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. స్మరణ వలన పరమాత్మ లభించడు. పరమాత్మ లభించిన తర్వాతనే స్మరణ అనేటువంటిది కలుగుతుంది. నీ మనస్సును పరిశీలించు, దాని చేష్టల్ని గమనిస్తూ ఉండు, దాని మూలానికి వెళ్ళు. అదే పరమశాంతి, అదే మోక్షమని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. సదా ఎరుక అనేటువంటి భావంతో ఉండేటువంటి వాడికి, అంటే అభేద భావంతో ఉండేటువంటి వాడికి
మరణ భయం అనేటువంటిది ఉండనే ఉండదు. మనందరికీ కూడా మరణ భయం. ఎందుకని? మనలో నాది అనేటువంటి భావం ఉంది. ఎప్పుడైతే అభేద భావం అనేటువంటి తొలుగుతూ ఉందో అప్పుడు మరణ భయం అనేటువంటిది మానవుడికి ఉండనే